తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్ ఆధ్వర్యంలో భారతదేశపు మాజీ ప్రధానమంత్రి దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెద్దెల జితేందర్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతూ ఆమె దేశాన్ని బలపరిచారని, ధైర్య సాహసాలకు ప్రతీక మరియు పేదల సంక్షేమానికి పాటుపడ్డారని తెలిపారు. బ్యాంకుల జాతీకరణ, రాజవంశాలకిచ్చే ప్రత్యేక సౌకర్యాలు రద్దు చేయడంతో పాటు సామాజిక సమానతకు నాంది పలికారని తెలిపారు. 1971 యుద్ధంలో, బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో దేశాన్ని విజయం వైపు నడిపారన్నారు. సేవాదళ్ కార్యకర్తలు ఆమె సిద్ధాంతాలను అనుసరించి ప్రజలకు సేవ చేయాలని జితేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన భారతదేశ చరిత్రలో అజరామైనటువంటి దేశభక్తి మహిళా ఐరన్ లేడీగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి దేశానికి చేసినటువంటి సేవలు ఎనులేనివి. మరి ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో ఇక్కడ ఆమె జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆమె ఈ భారతదేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి విశిష్ట సేవలు అందించారు. నాడు ఆమె బాధ్యత తీసుకున్నప్పుడు నెహ్రూ గారి మరణ అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి గారు బాధ్యతలు తీసుకోవడం, ఆ తర్వాత ఆమె బాధ్యతలు తీసుకొని మన దేశ పరిస్థితి బాగాలేని పరిస్థితిలో కూడా ఉన్నప్పుడు ఆమె ఆర్థికంగా అన్ని రంగాలలో బ్యాంకులు నేషనలైజ్ చేయడం కానీ, మరి అదేవిధంగా వ్యవసాయ రంగం కానీ, అదేవిధంగా బంగ్లాదేశ్ని 14 రోజులలోనే పాకిస్తాన్ ఒక రిలేటెడ్గా చేసి పాకిస్తాన్ని 2 భాగాలు చేసి బంగ్లాదేశీయులకు న్యాయం చేసే విషయంలో కూడా ఆమె గొప్పగా పనిచేశారు. మరి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలో కీర్తి ప్రతిష్టలు పొందిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఆమె తీసుకున్నటువంటి అనేక సంక్షేమ ఫలాలు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు జీవించే విధంగా, తల ఎత్తే విధంగా ఆమె చేసినటువంటి సేవలు అనేది ఒక మహాశక్తిగా నాడు వాజ్పేయి గారే ఒక కాళిక దేవిలాగా ఆయనను పోల్చడం అనేది మరి తెలిసిన విషయమే. మరి ఈరోజు ఆమెది జయంతి ఉత్సవాల సందర్భంగా ఆమెను స్మరించుకోవడము, మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అనేది భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఉన్నది. ఆమె కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారిని, అదేవిధంగా సంజయ్ గాంధీ గారిని రాజకీయ ప్రవేశం చేసేటప్పుడు మొదట సేవాదల్లో ట్రైనింగ్ క్యాంపులో ట్రైనింగ్ తీసుకొని మరి రాజకీయాలకు రావాల్సిందిగా కోరంతో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు 20 రోజులు మరి ట్రైనింగ్ క్యాంపులో ఉండడం అనేది ఉండి ఆయనకు రాజకీయ ప్రవేశాన్ని చేసే విధంగా ఈ సేవాదల్ అనేది సేవాదల్లో చెప్పిన విషయం ఆ రోజు మరి ఆమె చెప్పడం, ఆయన రాజకీయ ప్రవేశం అప్పుడు సేవాదల్ తరపున ఆయన అఖిల భారత కాంగ్రెస్ సేవాదల్ ట్రైనింగ్ క్యాంపులో పార్టిసిపేట్ చేసి మరి భారతదేశానికి ఆయన కూడా ప్రధానమంత్రి కాగలగడం, ఆ రోజు దుర్మార్గంగా ఉగ్రవాదుల బలిలో ఆమె మరణించడం అనేది బాధాకరణం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ తరపున ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తున్నాము. ఆమె స్ఫూర్తిని తీసుకొని రాబోయే కాలంలో ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆమె జయంతి సందర్భంగా మేమందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం. గాంధీ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. ఇందిరా గాంధీ అమర్ రహే, ఇందిరా గాంధీ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. ఇందిరా గాంధీ అమర్ రహే. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.